మూసీ పునర్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2-3 ప్రతిపాదనకి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. హైదరాబాద్ జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపబోతున్నారు. 7,360 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతుంది. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు తరలిస్తారు. మూసీ పునర్జీవనానికి 2.5 టీఎంసీలు, మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించబోతున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు రోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇక ఓఆర్ఆర్ ఫేజ్ 2లో భాగంగా జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా చేపట్టిన ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. 1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 71 రిజర్వాయర్లు నిర్మించారు. కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి, నియోపోలిస్ సేజ్ కు తాగునీరు, 298 కోట్లతో మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారు.